వెల్కమ్ టు మై రామరాజ్యం ఛానల్. నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. సీఎం నారా చంద్రబాబు నాయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీరేనా హెలికాప్టర్లో ప్రయాణించేది, మీరు కూడా ప్రయాణించవచ్చు అనే అంశంపై విశ్లేషణ. సామాన్య ప్రయాణికానికి హెలికాప్టర్లో ప్రయాణించే సౌకర్యాన్ని ఆంధ్రప్రదేశ్లోని గండికోటలో కల్పించారు. దాదాపుగా గండికోట ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఈ గండికోట ఉత్సవాల్లో భాగంగా ప్రజలకు మొత్తం గండికోట అంతా కూడా, ఆ తర్వాత ఆ గండికోట తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి జలాశయం అయినటువంటి మైలవరం డ్యాము, అటు తర్వాత అక్కడ ఉన్నటువంటి సమీపాన ఉన్నటువంటి మొత్తం ఆహ్లాదకరమైన వాతావరణాలను తిలకించేందుకు హెలికాప్టర్లో రైడింగ్ ఏర్పాటు చేశారు. దాదాపుగా 5,000 రైడింగ్ ధర ప్రకటించినప్పటికీ ప్రస్తుతం గండికోట ఉత్సవాల్లో భాగంగా 5,000 నుండి 3,000 వరకు తగ్గించినట్లు కలెక్టర్ ప్రకటించినట్లు సమాచారం ఉంది. ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం, ఇది సామాన్య ప్రజలు కూడా హెలికాప్టర్లో ప్రయాణించే సౌకర్యం కల్పించారు. సామాన్యంగా హెలికాప్టర్లు అంటే మంత్రులు, అటు తర్వాత సీఎంలు, అటు తర్వాత ప్రధానమంత్రులు, అటు తర్వాత ఇతర రకాలైన ఉన్నత సంపన్నులు హెలికాప్టర్లో ప్రయాణించే కాలానికి ఇక చెల్లు అయినట్లేనా? కేవలం ఒక వ్యక్తికి 3,000 రూపాయలు దగ్గర ఉంటే గండికోటలో ఆనందంగా ఆహ్లాదంగా ఒక 6 నిమిషాల పాటు హెలికాప్టర్లో ప్రయాణం చేయవచ్చు. ఈ విధమైన కార్యక్రమానికి నాంది పలికారు కూటమి ప్రభుత్వం యొక్క అధికారులు. గండికోట ఉత్సవాల్లో కడప ప్రజానీకం కావచ్చు, ఇతర ప్రజానీకం కావచ్చు, ఆ ఉత్సవాలను తిలకించేందుకు వచ్చిన వారికి ఇది మంచి శుభ సూచికము అని చెప్పవచ్చు. దీన్ని ఎంతమంది వినియోగించుకుంటారో, ఆ ఆహ్లాదకర వాతావరణాన్ని ఎంతమంది ఆస్వాదిస్తారో, దీనివల్ల టూరిజం, గండికోట టూరిజానికి ఎంత ఆదాయం చేకూరుతుందో ఈ విషయాన్ని పక్కన పెడితే హెలికాప్టర్లో ప్రయాణించే సౌకర్యాన్ని ఏర్పాటు కూటమి ప్రభుత్వం చేసింది అన్నదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. నమస్తే.